Hi students, now I am going to take the grammar class past tense. In past tense, first one simple past tense. Past tense లో ఫస్ట్ ది సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. 2a. ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్ we don't use helping verbs. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్లో హెల్పింగ్ వెర్బ్స్ వాడం. nil. సింపుల్ పాస్ట్ టెన్స్లో హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ nil. In this tense, main verb, the second form of the main verb. In this tense, we use main verb second form. V2 form, that means. ఈ టెన్స్లో మెయిన్ వెర్బ్ సెకండ్ ఫామ్లో ఉంటుంది. అంటే డ్రింక్, డ్రాంక్, డ్రంక్ అన్నప్పుడు డ్రాంక్ అంటాం. నవ్ యూ విల్ సీ హియర్ స్టేట్మెంట్ ఫామ్ యాజ్ యూజువల్. ఎప్పటిలెక్కనే మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్టేట్మెంట్ ఫామ్ అంటే పాజిటివ్ సెంటెన్స్. సి, I drank milk. We drank milk. You drank milk. He drank milk. She drank milk. It drank milk. Rama drank milk. They drank milk. Here, I drank milk means I drank milk yesterday. అంటే నేను నిన్న పాలు తాగితిని. దట్ మీన్స్ ఇన్ దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ అన్ యాక్షన్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. సింపుల్ పాస్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ద యాక్షన్ వాజ్ డన్ ఇన్ ద పాస్ట్. సంథింగ్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. ఇది గతంలో అయిపోయిన పనిని చెప్తుంది సింపుల్ పాస్ట్ టెన్స్. అంటే పాస్ట్ టెన్స్ అంటేనే అయిపోయిన పని చెప్తుంది. కంప్లీటెడ్ యాక్షన్ ఇట్ రెఫర్స్ టు ద. సో సీ హియర్ సబ్జెక్ట్స్. I, we, you, he, she, it, Rama, they. First person, second person, third person, singular number, plural number. Now see here, no helping verbs. Helping verbs are nil in this tense. Now see main verb. Main verb V2 form. Drank. I drank, we drank, you drank, he drank, she drank, it drank, Rama drank, they drank. That means all subjects followed V2 form. ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్లో మనకు అన్ని సబ్జెక్టులు కూడా వెర్బ్ యొక్క సెకండ్ ఫామ్ను ఫాలో అవుతాయి. ఎట్లా చూడు, ఐ డ్రాంక్ V2, ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, రామా, దే. ఆల్ సబ్జెక్ట్స్ ఫాలోడ్ V2 ఫామ్, వెర్బ్ ఫామ్ సెకండ్ ఫామ్. రిమెంబర్, వెరీ సింపుల్ వన్, వెరీ సింపుల్ టెన్స్. వెర్బ్ యొక్క సెకండ్ రూపాన్ని వాడతాము ఈ టెన్స్లో అని గుర్తుపెట్టుకోండి. సో సి రూల్ 1, యూజెస్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్స్. నౌ వి విల్ సీ. Simple past tense is used to denote the action completed at a particular time in the past. Something has happened in the past. Simple past tense shows. Simple past tense అనేది గతంలో అయిపోయిన ఒక పనిని చెప్తుంది. అంటే నిన్నటి నుంచిగా మొన్నటి నుంచి అంత మొత్తం అయిపోయిన పని, గత కాలం, అయిపోయిన కాలం తెలియజేస్తుంది ఈ టెన్స్. ఎట్లా? నౌ విల్ సీ ఎగ్జాంపుల్. ఐ డాష్ రైట్ ఏ లెటర్ టు హిమ్ ఎస్టర్డే. ఎస్టర్డే నేనే కదా, నేను అతనికి ఒక లెటర్ రాసి తిని. సో ఇయర్ రైట్ V1 ఫామ్. దాని V2 ఏంది? రోట్. సో ఐ రోట్ ఏ లెటర్ టు హిమ్ ఎస్టర్డే. నిన్న అతనికి నేను ఒక లెటర్ రాసి తిని. అయిపోయిన పని, లెటర్ రాసిన అయిపోయింది. కంప్లీటెడ్ యాక్షన్ ఇట్ రెఫర్స్ టు ద. అంటే ఎస్టర్డే అని చూసి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ అనుకోవాలి. నౌ కమ్ టు సెకండ్ వన్. దే డాష్ సెటిల్ ఇన్ హైదరాబాద్ 10 years ago. వాళ్ళు 10 సంవత్సరాల క్రితమే హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. సో సెటిల్ V1 ఫామ్ ఇచ్చిండు, నువ్వు ఎక్కడ మార్చాలో V2. సో దే సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ 10 years ago. ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్ వీ యూజ్ టైమ్ ఎక్స్ప్రెషన్. సమ్ టైమ్స్ కొన్నిసార్లు మనకు ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ ఉన్న వాక్యంలో టైం ఎక్స్ప్రెస్డ్ చేస్తాడు. అంటే టైం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎట్లా ఇక్కడ 10 years అన్నాడు చూడండి, 10 years ago అన్నాడు. 10 సంవత్సరాల క్రితమే వారు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు అంటున్నాడు. నౌ విల్ సీ థర్డ్ ఎగ్జాంపుల్. ఐ డాష్ అటెండ్ ఆల్ క్లాసెస్. అటెండ్ ఏమైంది? అటెండెడ్ అయింది. ఐ అటెండెడ్ ఆల్ క్లాసెస్. టైం నాట్ ఎక్స్ప్రెస్డ్. ఈ సెంటెన్స్లో మనం టైం ఎక్స్ప్రెస్ చేసిండా? ఏ టైమో చెప్పలేదు. ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ ఉన్న వాక్యంలో సమ్ టైమ్స్ టైం ఎక్స్ప్రెస్డ్, సమ్ టైమ్స్ టైం నాట్ ఎక్స్ప్రెస్డ్. కొన్ని వాక్యాలలో టైం ఎక్స్ప్రెస్ చేస్తుంటాడు, కొన్నిట్లో మన టైం ఎక్స్ప్రెషన్ ఉండదు. అంటే టైం గురించి చెప్పడు. సో రూల్ 1 దిస్ ఈస్. Now see rule 2. In simple past tense, in negative and interrogative sentences, the simple past form is
did, didn't plus subject plus V1 form. That means I have already told, మీకు ఇప్పటికే చెప్పాను, సింపుల్ పాస్ట్ టెన్స్లో హెల్పింగ్ వెర్బ్స్ నిల్ అన్నా. బట్ హియర్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్ నెగిటివ్ సెంటెన్సెస్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ వీ యూజ్ హెల్పింగ్ వెర్బ్ డిడ్. రిమెంబర్, అక్కడనేమో పాజిటివ్ సెంటెన్స్లో మనం హెల్పింగ్ వెర్బ్ వాడలేదు, కానీ ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్లో, ఇంటరాగేటివ్ సెంటెన్స్లో డిడ్ అనేది వాడతాము అంటుండు. ఎట్లా? నవ్ సీ ఎగ్జాంపుల్. ఫస్ట్ వన్, దే డిడెంట్ ఈట్ ఎనీథింగ్ ఎస్టర్డే. వారు నిన్న ఏమీ తినలేదు. దే డిడెంట్ ఈట్. సీ హియర్, దిస్ సెంటెన్స్ ఈజ్ గివెన్ ఇన్ నెగిటివ్ సెంటెన్స్. దిస్ ఈజ్ నెగిటివ్ సెంటెన్స్. హౌ డు యూ నో? ఎలా తెలుసు మీకు? నాట్ వచ్చింది చూడండి, నాట్ ఉంది. దే సబ్జెక్ట్, డిడ్ హెల్పింగ్ వెర్బ్ నాట్ ప్లస్ ఈట్ V1 ఫామ్. వెర్బ్ ఈజ్ V1 ఫామ్. దే డిడెంట్ ఈట్, వాళ్ళు తినలేదు. సో ఇక్కడ మనకు సింపుల్ పాస్ట్ టెన్స్లో నెగిటివ్ సెంటెన్స్లో డిడ్ వచ్చినప్పుడు మెయిన్ వెర్బ్ V1 ఫామ్లోనే ఉంటుంది. కొన్నిసార్లు మనం ఏమంటుంటామంటే మాట్లాడేటప్పుడు స్పోకెన్లో దే డిడెంట్ ఏట్ అంటాం. రాంగ్. దే డిడెంట్ ఏట్ V2 ఫామ్ వాడదు, ఆల్రెడీ డిడ్ వచ్చింది. డిడ్ వచ్చిందంటే సింపుల్ పాస్ట్ టెన్స్, మళ్ళీ ఈట్ని ఏట్ చేయొద్దు. సో నెగిటివ్ సెంటెన్స్ చూడండి, సబ్జెక్ట్ ఫస్ట్ వస్తుంది, నెక్స్ట్ డిడ్ వస్తుంది, నెక్స్ట్ నాట్ అట్లనే ఉంటుంది, నెక్స్ట్ V1 ఫామ్ వస్తుంది, ఈట్. సో నాట్ వచ్చింది కాబట్టి మనం ఏమంటున్నాం, దీన్ని నెగిటివ్ సెంటెన్స్ అని పిలుస్తాం. అంటే ఇన్ నెగిటివ్ సెంటెన్స్ యూజ్ డిడ్ అని గుర్తుపెట్టుకోండి. నౌ కమ్ టు ద సెకండ్ వన్, వేర్ డిడ్ యూ గో లాస్ట్ వీక్. థర్డ్ వన్, డిడ్ హీ పార్టిసిపేట్ ఇన్ ద లాస్ట్ వీక్స్ meeting. These two are second, third sentences are interrogative sentences. That means questions. It will be questions. How many types are there questions? There are two types of questions. What are they? WH questions, yes or no questions. In questions we use did in simple past tense. సింపుల్ పాస్ట్ టెన్స్లో క్వశ్చన్లలో డిడ్ వాడతాము. ఎట్లా చూడండి, వన్ ఎగ్జాంపుల్, వేర్ డిడ్ యూ గో. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? లాస్ట్ వీక్, పోయిన వారం మీరు ఎక్కడికి వెళ్ళారు. సో వేర్ క్వశ్చన్ వర్డ్, డిడ్ హెల్పింగ్ వెర్బ్. చూడండి, మనం హెల్పింగ్ వెర్బ్ లేవన్నాం, కానీ క్వశ్చన్ మార్క్ సెంటెన్స్లలో క్వశ్చన్స్లో హెల్పింగ్ వెర్బ్ వచ్చింది, ఇక్కడ డిడ్ వచ్చింది. వేర్ ప్లస్ హెల్పింగ్ వెర్బ్ డిడ్ ప్లస్ యూ సబ్జెక్ట్, నెక్స్ట్ ప్లస్ గో V1 ఫామ్. క్వశ్చన్స్లో కూడా మనం మెయిన్ వెర్బ్ V1 ఫామే వాడాలి. వేర్ డిడ్ యూ వెంట అనొద్దు, రాంగ్. వేర్ డిడ్ యూ వెంట, డిడ్ వచ్చిందంటే మళ్ళీ వెంట రాదు, V1 ఫామ్. రిమెంబర్, మాట్లాడేటప్పుడు ఇక్కడ సింపుల్ కామన్ మిస్టేక్ చేస్తుంటాం మనం. వేర్ డిడ్ యూ గో అనాలి, కానీ వేర్ డిడ్ యూ వెంట్ అనొద్దు, ఎందుకంటే డిడ్ ఆల్రెడీ వచ్చింది సింపుల్ పాస్ట్ టెన్స్. సో లాస్ట్ వీక్ టైం ఎక్స్ప్రెషన్ అంటే WH క్వశ్చన్స్లో డిడ్ వస్తుంది. నౌ సీ థర్డ్ వన్, థర్డ్ సెంటెన్స్, డిడ్ హీ పార్టిసిపేట్ ఇన్ ద లాస్ట్ వీక్స్ మీటింగ్. పోయిన వారం మీటింగ్లో అతడు పార్టిసిపేట్ చేశారా? దిస్ ఈజ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయింది చూడండి, డిడ్తో స్టార్ట్ అయింది. హెల్పింగ్ వెర్బ్ ఫస్ట్, నెక్స్ట్ సబ్జెక్ట్ హీ, నెక్స్ట్ పార్టిసిపేట్ మెయిన్ వెర్బ్ V1 ఫామ్. సో డిడ్ హీ పార్టిసిపేట్, హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వెర్బ్ V1 ఫామ్. సో దిస్ ఈజ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. సో ఇన్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ we use did, in WH questions we use did, and in negative sentence we use did. సో డిడ్ అనే దాన్ని మనం నెగిటివ్ సెంటెన్స్లో, తర్వాత ఇంటరాగేటివ్ సెంటెన్స్లో వాడతాము. స్టేట్మెంట్లలో మనం వాడమంటే హెల్పింగ్ వెర్బ్స్ రావు. డిడ్ అనేది హెల్పింగ్ వెర్బ్. ఇక్కడ ఈ హెల్పింగ్ వెర్బ్ అనేది నెగిటివ్లో, ఇంటరాగేటివ్ సెంటెన్స్లో వస్తుంటుంది. నౌ సీ ద రూల్ 3. సీ హియర్ రూల్ 3, ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైమ్. యాజ్ యూజువల్ వెరీ సింపుల్ టెన్స్, పెద్ద ప్రాబ్లమేటిక్ కాదు ఇది మీకు. పాస్ట్ టెన్స్లో ఫస్ట్ వన్ ఇంపార్టెంట్ ఆల్సో. దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైమ్. వాట్ ఆర్ దే? సీ హియర్, ఎస్టర్డే నిన్న, లాస్ట్ వీక్ గత వారం, లాస్ట్ మంత్ గత నెల, లాస్ట్ ఇయర్ గత సంవత్సరం, లాస్ట్ టైం గత సమయంలో, ఎగో క్రితం. ఆల్ దీస్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైమ్ యూజ్డ్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం ఉపయోగించినటువంటి ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైమ్ ఇవి వచ్చింది అంటే ఆ వాక్యము సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నట్టు మన మెయిన్ వెర్బ్ని సెకండ్ ఫామ్లోకి మార్చాలి. నౌ వీ విల్ సీ ఎగ్జామినేషన్ మోడల్ హియర్. ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ మోడల్ చూద్దాం. సీ హియర్ ఎక్సర్సైజ్. ఫస్ట్ ఎగ్జాంపుల్, మై బ్రదర్ డాష్ కంప్లీట్ డిగ్రీ లాస్ట్ ఇయర్.
ఇన్ ఎగ్జామినేషన్ మోడల్ యూ విల్ గివ్ లైక్ దిస్. ఇదంతా మనకి ఇంపార్టెంట్ కాదు, జస్ట్ గుర్తుపెట్టుకోవడం ఇదంతా మనకు ఐడియా ఉండాలి. ఎగ్జామినేషన్లో చేసేది ఇది ఒకటే. ఏం చేయాలి, ఇట్లా ఇస్తారు మీకు, మై బ్రదర్ డాష్ కంప్లీట్ డిగ్రీ లాస్ట్ ఇయర్, గత సంవత్సరము మా తమ్ముడు డిగ్రీ పూర్తి చేశాను అంటున్నాడు. అన్నప్పుడు సి హియర్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైం ఉంది. ఏముంది ఇక్కడ, లాస్ట్ ఇయర్ ఉంది. సో లాస్ట్ ఇయర్ చూసుకొని లాస్ట్ ఇయర్ వచ్చిందంటే దిస్ సెంటెన్స్ ఈజ్ గివెన్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇది పాస్ట్ టెన్స్లో ఉన్న వాక్యం. సో వెర్బ్ని మనం ఏం చేయాలి, సింపుల్ పాస్ట్ టెన్స్లోకి మార్చాలి. అంటే ఇక్కడ కంప్లీట్ ఉంది, కంప్లీట్ ఈజ్ V1 ఫామ్, V2 ఈజ్ కంప్లీటెడ్. సో కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్, V1, V2, V3, V2లోకి మార్చాలి. సో కంప్లీట్ ఏమైంది, కంప్లీటెడ్ అయింది. ఆన్సర్ ఈజ్ కంప్లీటెడ్. మై బ్రదర్ కంప్లీటెడ్ డిగ్రీ లాస్ట్ ఇయర్, దట్ ఈస్ రైట్ ఆన్సర్. కంప్లీటెడ్ ఆన్సర్. నువ్వు కంప్లీటెడ్ రాస్తే ఒక మార్కు. ఇంత చెప్పిన ఇదంతా ఏం రాయవు, ఓన్లీ కంప్లీటెడ్. నౌ సి సెకండ్ వన్, వీ డాష్ గో టు స్కూల్ ఎస్టర్డే, లేకపోతే వీ డాష్ గో టు కాలేజ్ ఎస్టర్డే, వన్ ఇష్టం. సో ఇన్ దిస్ టెన్స్ వీ హ్యావ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైం. దీంట్లో కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ టైం ఉంది. ఏంది, ఎస్టర్డే ఇచ్చిండు. సో సింపుల్ పాస్ట్ టెన్స్ సెంటెన్స్ దిస్ ఈజ్. అంతేనా, ఈ వాక్యం ఏ టెన్స్లో ఉంది, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. కాబట్టి గోని ఎక్కడికి మార్చాలి, సెకండ్ ఫామ్. వాట్ ఈస్ ద సెకండ్ ఫామ్ ఆఫ్ గో, గో, వెంట్, గాన్. సో V2 ఫామ్ ఈజ్ వెంట్. సో ఆన్సర్ ఈజ్ వెంట్. వీ వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. ఇట్లా మనం ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైం చివర్లు ఇచ్చినాం చూడండి, అన్నిటికీ కంపల్సరీ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైం ఇస్తాడు. దాన్ని చూసి మనం గుర్తుపట్టాలి. నౌ థర్డ్ వన్, హీ డాష్ సీ ద ఎగ్జిబిషన్ లాస్ట్ సండే, గత ఆదివారం అతడు ఎగ్జిబిషన్ని చూచెను. సి హీ డాష్ సి V1 ఫామ్, V2 ఈజ్ సా, సి సా సీ. సో ఆన్సర్ ఈజ్ V2 ఈజ్ సా. He saw the exhibition last Sunday. Answer. Now see fourth one. She died of cancer in 1996. ఇయర్ వచ్చింది చూడండి, ఇక్కడ మనకు ఇయర్ వచ్చిందంటే సింపుల్ పాస్ట్ టెన్స్. 1996లో ఆమె క్యాన్సర్ చేసి చనిపోయాను. సో డై V2, డైడ్ V2 ఈజ్ డైడ్. She died of cancer in 1996. Now see fifth one. He dash leave the job last month. Indicator is last month. He dash leave. Leave is V1 form. Second form is left. Leave, left. So V2 form is left. He left the job last month. పోయిన నెలనే ఆయన ఉద్యోగాన్ని వదిలిపెట్టాను. So just see the main verb given in bracket, but that is V1 form. మీరు బ్రాకెట్లు ఇచ్చిన మెయిన్ వెర్బ్ V1 ఫామ్లో ఉంటుంది, దాన్ని V2లోకి మార్చాలి. అంటే నీకు డెఫినెట్గా వెర్బ్ ఫామ్స్ రావాలి. ఈ టెన్స్ చేయాలి మనకి ఏం రావాలి, వెర్బ్ ఫామ్స్ డెఫినెట్గా నువ్వు నేర్చుకొని ఉండాలి. వీ డాష్ బై ఏ టీవీ సెట్ లాస్ట్ వీక్, గత వారం మేము ఒక టీవీ సెట్ని కొన్నాం. బై సిఎం లాస్ట్ వీక్, టైం ఎక్స్ప్రెషన్ లాస్ట్ వీక్ వచ్చింది. సో బై V1, V2 బాట్, బై బాట్. ఇక్కడ నేను చెప్తున్నా మీకు, మన పరీక్షలు ఎవరు చెప్తారు, నువ్వు నేర్చుకుంటే నీకు వస్తుంది. వీ డాష్ బాట్ ఏ టీవీ సెట్ లాస్ట్ వీక్. నెక్స్ట్ సి సెవెంత్ వన్, దే డాష్ విజిట్ ఆగ్రా లాస్ట్ సమ్మర్. పోయిన సమ్మర్లో వాళ్ళు ఆగ్రాను సందర్శించను. సో దే డాష్ విజిట్ హియర్ లాస్ట్ సమ్మర్, టైం ఎక్స్ప్రెషన్ లాస్ట్ సమ్మర్ ఇచ్చాడు కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్. సో వీ చేంజ్ విజిట్ సెకండ్ ఫామ్, వాట్, visited. Second form is visited. So they visited Agra last summer. Now see eighth one, it dash rain here last night. గత రాత్రి ఇక్కడ వర్షం పడెను. సో it dash rain లాస్ట్ నైట్ టైం ఎక్స్ప్రెషన్ సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ఈ వాక్యం. సో వెర్బ్ కూడా ఏం చేయాలి మనం, రెయిన్ ఎక్కడ మార్చాలి, సింపుల్ పాస్ట్ టెన్స్లోకి V2 ఫామ్లోకి మార్చాలి. సో రెయిన్డ్ V1, V2, V3, V2 ఫామ్ రెయిన్డ్. సో ఇట్ రెయిన్డ్ హియర్ లాస్ట్ నైట్. దిస్ ఈజ్ సెకండ్ ఫామ్. ఆల్ దీస్ ఆర్ సెకండ్ ఫామ్స్. ఇన్ బ్రాకెట్ ఫస్ట్ ఫామ్. బ్రాకెట్ అన్నీ కూడా ఏంటివి, ఇవి ఫస్ట్ ఫామ్లో ఉన్నాయి. వెర్బ్ యొక్క మొదటి రూపాలు. షీ డాష్ కమ్ టు అవర్
హౌస్ 2 days ago. ఆమె మా ఇంటికి 2 రోజుల క్రితం వచ్చాను. హియర్ 2 days ago. ఎగో ఈజ్ ద ఇండికేటర్. ఎగో వచ్చిందంటే సింపుల్ పాస్ట్ టెన్స్. సో కమ్ V2 కేమ్, V3 కమ్ కేమ్ కమ్, సారీ షీ కేమ్, కమ్ కాదు కేమ్. సే V2 ఫామ్ కదా. షీ కేమ్ టు అవర్ హౌస్ 2 days ago. కేమ్ కమ్, V2 ఫామ్ కేమ్. షీ కేమ్ టు అవర్ హౌస్ 2 days ago, సెకండ్ ఫామ్. సెకండ్ ఫామ్ కేమ్ కాబట్టి కేమ్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ 10th one. దే డాష్ పే ద బిల్ 1 week ago. వాళ్ళు ఒక వారం క్రితమే ఆ బిల్లుని చెల్లించిరి. కంప్లీటెడ్ యాక్షన్, పని అయిపోయింది. సో పే V1 ఫామ్, పే V1. V2 ఈజ్ పే, పెయిడ్. దే పెయిడ్ ద బిల్ 1 week ago. సో లైక్ దిస్ యూ హ్యావ్ టు ఫిల్ ద బ్లాంక్. మీరేం చేయాలి ఎగ్జామినేషన్ మోడల్లో, ఇలా ఓన్లీ నువ్వు ఆ వెర్ ఫామ్ని ఫస్ట్ ఫామ్లో ఇస్తాడు బ్రాకెట్లో, సెకండ్ ఫామ్లోకి మార్చితే 1 మార్కు. ఇట్లా మీకు 6 ఇస్తాడు, మీరు 4 మార్చాలి, 4 మార్క్స్ వస్తాయి మీకు ఇక్కడ. ఆల్ దీస్ ఆర్ ఇండికేటర్స్. చూడండి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఇవి ఇంపార్టెంట్ ఇక్కడ ఇండికేటర్స్. లాస్ట్ ఇయర్, yesterday, లాస్ట్ సండే, 1996, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్, లాస్ట్ సమ్మర్, లాస్ట్ నైట్, 2 days ago, 1 week ago. ఆల్ దీస్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ టైం. సో దిస్ ఈజ్ సింపుల్ పాస్ట్ టెన్స్. మనం డైలీ లైఫ్లో కూడా దీన్ని వాడుతుంటాం, గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ టెన్స్. సో దిస్ ఈజ్ ఓవర్.